కోరిన వారల కోర్పులు నేర్పుతో నిచ్చిను పని క్రియ అన్యుల్ నేరరు కరుణాకర నే కోరెద నీ విచ్చదే నిన్ కోరికల భవా. నువ్వు బ్రహ్మగారితో అంటున్నాడు హిరణ్యకశిపుడు. తన తపస్సుకు మెచ్చుకున్నాయి తనకు ప్రత్యక్షమైనటువంటి ఆ బ్రహ్మగారికి అనేక రకాలుగా ఆయన స్తోత్రం చేసి ఆయనతోటి ఇలా చెప్తున్నాడు. నువ్వు నువ్వు భక్తవరద కరుణా సముద్ర, కోరిన వారికి కోరికలు నైపుణ్యంతో ఇచ్చి కాపాడడంలో నీ సాటి ఎవరూ లేరు. ఎవరు భక్తులపై నీ వలె వాత్సల్యం చూపలేరు. నా కోరికలు తప్పకుండా అనుగ్రహిస్తావంటే నేను కోరుకుంటాను దేవా. ఆయన నువ్వు కోరికలు ఇస్తానన్నావు కదా, నేను కోరుకోమన్నావు కదా, నువ్వు నిజంగా నీ మాట నిలబెట్టుకుని నువ్వు ఇస్తానంటే నేను కోరుకుంటాను అని చెప్తున్నాడు. కాగాలిన్ గుంభిని అగ్ని నంబులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ నేలన్ గ్రసములన్ తప ప్రబల భూరిగ్రాహర క్షోమృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాదీశ ఇప్పింపవే. ఎంత చిన్న చిన్న కోరికలు కోరాడో చూడండి. గాలిన్ గుంభిని అగ్ని అంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్. చూడండి, అభయప్రదాత గాలిలో కానీ, కుంభి అంటే ఇది ధూళిలో కానీ, అగ్ని అంటే నిప్పులో కానీ, అంబువులన్ నీళ్ళల్లో కానీ, ఆకాశస్థలిన్ నింగి పైన కానీ, నింగి అంటే ఆకాశం పైన కానీ, దిక్కులన్ నేలన్ నేలపైన కానీ, ఏ దిక్కు నుంచి ఏ మూల నుంచి కానీ, గ్రసంబులన్ దిక్కులన్ నేలన్ గ్రసంబులన్ ఏ మూల నుంచి అయినా సరే, ఏ దిక్కు నుంచి అయినా సరే, నింగి పైన కానీ, ఆకాశంలో కానీ, నీళ్ళపైన కానీ, నిప్పులో కానీ, ధూళిలో కానీ, గాలిలో కానీ, ఇంకా అడుగుతున్నాడు. తప్ప ప్రబల భూరిగ్రాహర క్షోమృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువు లేని దీపము. తప ప్రబలన్ అది చెప్పుకోవాలి. ఎక్కడ పగలు రాత్రి అన్నది కావాలి కదా. తమహ అంటే తప కాదు, ఇక్కడ తమహ. చూడండి, ఒక్క అక్షరం తేడా వచ్చిందో. ఈ దిక్కుల్లో కానీ, ఏ మూలల్లో కానీ, ఇంకా ఏం చెప్తున్నారు, రాత్రి కానీ పగలు కానీ, చీకటిలో కానీ వెలుగులో కానీ. తమహ అంటే చీకటి రాత్రి, ప్రబల అంటే వెలుతురు. ఇవి చీకటిలో కానీ వెలుతురులో కానీ, అంటే రాత్రి కానీ పగలు కానీ, తర్వాత చీకటిలో కానీ వెలుగులో కానీ, ఎప్పుడైనా సరే నన్ను ముచ్చువు చేరరాదు. రాక్షసుల చేత కానీ, రక్ష అంటే రాక్షసుల చేత కానీ, ఆ తర్వాత భూరిగ్రాహ అనే దేవతల చేత కానీ, తర్వాత భూరిగ్రహ అంటేనే దేవతలేమో, రాక్షసుల చేత కావాలి, నాకు అంత ఆ పదాన్ని తెలియట్లేదు. దేవతల చేత కానీ, అంటే మృగాల చేత కానీ, వేళ అంటే పాములు, మృగాల చేత కానీ, నరుల చేత కానీ, నాగేంద్రాల చేత కానీ, నర ఆది జంతు కలహ వ్యాప్తిన్, ఇంకా వాళ్ళ చేత ఎవరి చేత కూడా నాకు మరణం సంభవింపకూడదు. ఎటువంటి యుద్ధంలోనైనా, ఏ అస్త్రంలోనైనా, శస్త్ర అస్త్ర సమస్త శస్త్రాలిన్, ఇంకా ఏ అస్త్రాలు శస్త్రాలు చేత కూడా నేను చంపబడకూడదు. అటువంటి మరణం లేని జీవితం నాకు ప్రసాదించు ప్రభు అని అన్ని కోరేశాడు. అసలు మరణమే ఉండకూడదు అనుకున్నాడు. తల్లికి మాత్రం హితబోధ ఎంత చేశాడు. పుట్టినవాడు ఎప్పుడైనా గిట్టక తప్పుడు కదమ్మా, నీకు తెలుసు కదమ్మా అంటూ ఎంత ఉపదేశం చేశాడు. భగవతత్వాన్ని ఎంత చెప్పాడు. అంచేత చెప్పినంత పని తేలిక కాదు చేయడం. అది ఇక్కడ చెప్తుంది అది అని. మరియు రణంబులందున్ తనకెదురు లేని శౌర్యమును, లోకపాలుర అతిక్రమించు మహిమయును, భువనత్రయ జయంబును హిరణ్యకశిపుండు కోరినా అతని తపంబునకు సంతోషించి దుర్లభములైన వరంబులని ఇచ్చి కరుణించి విరించి ఇట్లనియే. విరించి అంటే బ్రహ్మగారు ఇంకా పైన చెప్పినవే కాకుండా తనకి ఎదురులేనటువంటి శౌర్యాన్ని,
ఇంకా ఏమిటి చెప్తున్నాడు, దేవా నాకు యుద్ధాల్లో ఎదురులేని పరాక్రమం కావాలి, దిక్పాలకులను తలదన్నే ఘనత రావాలి, నేను 3 లోకాలపై దిగ్విజయం సాధించాలి, అట్టి వరాలు అనుగ్రహించు అని రాక్షసపతి కోరగానే అతని తపస్సునకు సంతోషించిన సరస్వతీపతి కరుణించి దుర్లభాలైన ఆ వరాలన్నీ ఇచ్చి ఇలా హెచ్చరించాడు. అందుకే వెనక ముందు చూసుకోకుండా ఒక ప్రతిజ్ఞ చేసేకూడదు, చేసేస్తాను, నువ్వేదడితే అది ఇచ్చేస్తాను అని అంటే ఇలాగే మనం తెలియకుండా కష్టాల్లో పడిపోతాం. అది కూడా మనం తెలుసుకోవాలి. ఈయనేమేం కోరుకున్నాడు, గాలిలో కానీ, ధూళిలో కానీ, నిప్పులో కానీ, నీళ్ళలో కానీ, నింగిపైన కానీ, నేల మీద కానీ, ఏ దిక్కు కానీ, ఏ మూల నుంచి కానీ, రాత్రి కానీ, పగలు కానీ, వెలుతురులో కానీ, చీకట్లో కానీ, రాక్షస చేత కానీ, దేవతల చేత కానీ, మృగాల చేత కానీ, నరుల చేత కానీ, నాగేంద్రాల చేత కానీ మరణం సంభవించకూడదు అనుకున్నాడు. యుద్ధాల్లో ఏ శస్త్రాస్త్రాలు కూడా నన్ను జయించకూడదు. తర్వాత నాకు అసలు మరణం లేని జీవితమే నాకు ప్రసాదించు, ఇంకా యుద్ధాల్లో ఎదురులేని పరాక్రమం కావాలిట, దిక్పాలకులను తలదన్నే ఘనత రావాలి, నేడు 3 లోకాలపై దిగ్విజయం సాధించాలి, అట్టి వరాలు అనుగ్రహించు అని బ్రహ్మగారిని అడిగాడు హిరణ్యకశిపుడు. అన్న కశ్యప పుత్ర దుర్లభములి అర్థంబుల వారికిన్ మున్నెవ్వారులున్ కోరరు ఈ వరములన్ మోదించి నీ ఎడన్ నన్నున్ కోరి నివెల్ల నిశ్చితివి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై ఈ సుమతివై భద్రైకశీలుండవై. ఇంకా ఒక చిన్న హెచ్చరిక కూడా చేశాడు ఈయన, నాయన కశ్యప కుమార, ఇలాంటి వరాలు ఎవరికి పొందటానికి సాధ్యమైనవి కాదు. పూర్వం ఎవరు ఈ వరాలను కోరలేదు, నీలా తపస్సు చేయలేదని ఎలా అడిగాడో నాయన, ఇలాంటి కోరికలు నేను ఇప్పటివరకు చూడలేదయ్యా, నన్ను ఎవరు అడగలేదు, నేను ఎవరికి ఇయ్యలేదు, నేను ఇయ్యను లేదు, నీకు మాత్రం ఇష్టంతో నీ కోరినవన్నీ ఇచ్చేస్తున్నాను. సుబుద్ధివై సుగుణవంతుడివై కాస్త ఇదిగో ఇన్ని కోరికలు వచ్చాయని చెప్పి ఇక్కడ చూడండి పోతన గారు ఎంత చక్కని ఒక్క పదంలో మన నడతని మనం మార్చుకోవడానికి ఒక హెచ్చరిక ఎలా ఇచ్చారు. నీకు ఇన్ని వరాలు ఇచ్చాను, వీటన్నింటిని దుర్వినియోగం చేసుకోకు, వీటన్నిటితోటి చక్కగా ఎన్నో మంచి పనులు కూడా చేయొచ్చు కదా. సుబుద్ధివై కాస్త బుద్ధిని ఉపయోగించుకుంటూ, సుగుణవంతుడివై మంచి గుణాలు కలిగి ఉండి జాగ్రత్తగా క్షేమంగా జీవించు అని చెప్పి అన్ని చెప్తున్నాడు. ఎన్నో భగవత్ కృప వల్ల మనకి ఎన్నో మంచి మంచి అన్ని సంప్రాప్తమైన సుబుద్ధులై ఉండాలి, మనం సుగుణవంతులమై క్షేమంగా జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా కూడా జీవించన్నాడు. ముందర నీ ప్రాణాలు కూడా నువ్వు కాపాడుకో, ఏదో నీ వరాలు ఇచ్చాయని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండకు అని హెచ్చరించినట్టుగా ఉంటుంది ఇది అని. ఇట్లా మోఘంబులైన వరంబులనిచ్చి దితినందను చేతన్ పూజితుండై అరవింద సంభవుండు బృందారక సందోహ వంద్యమానండగుచు నిజమందరంబున కుంచనియే ఈ విధంబున నిలింపారాతి వర పరంపరలు సంపాదించుకొని. ఆ హిరణ్యకశిపుడు నిలింపారాతి అంటే దేవతలకు విరోధి అయినటువంటి హిరణ్యకశిపుడు ఆ వరాలన్నిటిని కూడా సంపాదించుకొని సంతోషంతో రాజధానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మగారు కూడా వానికి దివ్యమైనటువంటి వరాలను ఇచ్చేశాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆనందంతో ఆ స్వామిని పూజించాడు. తర్వాత దేవతా బృందాలన్నీ కూడా ప్రశంసిస్తూ ఉండగా విధాత సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఈయనేమో హిరణ్యకశిపుడు తన రాజధానికి వెళ్ళిపోయాడు. సోదరుని చంపిన పగకై ఆదరమికు మించుకయులేక అసురేంద్రుండు కంజోదరుపై వైరము దుర్మాదరతుండగుచుంచేసే మనుజాదీశ. అది ఎన్ని మనం వరాలు పొందినా, ఎంత మనం చదువుకున్నా, ఎంత మనం భగవత్ కృపకు పాత్రులమైనా ఆ లోపల ఉండేటువంటి ఒక వైరము, ఒక ప్రేమో, వాటిని చూడండి, వాటిని చంపుకోలేం. అహంకారం, మమకారాలు అంటారు. నా తమ్ముని చంపుతాడా ఈ ఈ ఈ పరమాత్మ, ఈ విష్ణువు మాయ రూపంలో వచ్చి వరాహంగా వచ్చి నా తమ్ముడిని చంపుతాడా, వరాహ రూపే వచ్చి మా తమ్ముడిని సంహరిస్తాడా అన్నటువంటి ఒక్క ఆ కోరిక, ఆ స్వామి మీద విరోధం చూడండి. ఇప్పుడు ఈ సంపాదించుకున్నవన్నీ దానికి దారిపోసైనా ఆ స్వామిని
జయించాలి అని అనుకున్నాడు చూడండి. అందుకే కదా, అందుకే ఆయన మనసులో ఉద్దేశం ఎందుకు తపస్సు చేశాడనేది ఇప్పుడు అర్థమైపోయింది కదా. అది సోదరుని చంపిన పగకై ఆదరము ఇంచుకయులేక ఇంతయో బ్రహ్మగారిని వరాలు ఇచ్చారు అనేటువంటి ఏమీ కూడా ఒక తలంపు లేకుండా అసురేంద్రుండు కంజోదరిపై వైరము దుర్మాదరతుండగుచూ చేసే అని చెప్తున్నాడు ఈ పర్షియన్ మహారాజుకి శుకుల వారు. ఒకనాడు గంధర్వయూధంబున్ పరిమార్చు దివిజులనొకనాడు తెరలందోలు భుజగులనొకనాండు భోగంబులకున్ బాపు గ్రహములనొకనాడు గట్టివైచు ఒకనాండు యక్షుల ఉగ్రత దండించు ఒకనాండు విహగుల నొడిసి పట్టు ఒకనాండు సిద్ధుల నోడించి బంధించు మనుజులనొకనాండు మదమడంచు గడిమినొకనాండు కిన్నర ఖచర సాధ్యచారణ ప్రేతభూత పిచాచ వన్యసత్వ విద్యాధరాదుల సంహరించు దితి తనూజుండు దుస్సహ తేజుండగుచు. ఆ దితి కుమారుడైనటువంటి ఆ హిరణ్యకశపుడు దుస్సహ తేజుండగుచు అందరినీ కూడా వరుస పెట్టి సంహరించుకుంటూ వస్తున్నాడు. తను పొందినటువంటి వరాలని టెస్ట్ చేసుకుంటున్నాడు అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ చూడండి. ఒకనాడు గంధర్వయూథంబున్ పరిమార్చు దివుజలనొకనాడు తరలందోచు భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహములనొకనాడు గట్టివేచు ఒకనాడు యక్షుల ఉగ్రత దండించు ఒకనాడు విహగుల నుట్టిపట్టు ఒకనాడు సిద్ధుల నోడించి బంధించు మనుజులనొకనాడు మదమడంచు గడిమినొకనాడు కిన్నర ఖచర సాధ్య చారణ ప్రేత భూత పిచాచ వన్య సత్వ విద్యాధరాదులను సంహరించు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ పని పడుతూ తన వరాల్ని ఈ రకంగా ఉపయోగించుకుంటూ అందరినీ సంహరిస్తున్నాడు. ఒకనాడు గంధర్వులను సంహరిస్తాడు, మరొకనాడు దేవతలను తరిమి కొడతాడు, నాగరాజులను భోగాలకు దూరం చేస్తాడు, గ్రహాలను ఆగ్రహంతో కట్టిపడేస్తాడు, యక్షులను శిక్షిస్తాడు, ఒక తడవ పక్షిరాజులను పట్టుకుంటాడు, ఒక తడవ ప్రసిద్ధులైన సిద్ధులను బంధిస్తాడు, మరొక నాడు మానవులకు గర్వభంగం చేస్తాడు, ఒక మాట కిన్నర్లను విద్యార్థులను, ఇంకొక మాట సాధ్యులను చారుణులను, ఒక మాట భూతాలను ప్రేతాలను పిశాచాలను, వేరొక మాట అడవి జంతు సమూహాలను సంహరించి వేస్తాడు. ఈ విధంగా దుస్సహమైన పరాక్రమంతో హిరణ్యకశపుడు ప్రాణికోటిని పీడించసాగాడు. వరం పొందిన గర్వం వల్ల అతని కళ్ళకు పొరలు గమ్మాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏదైనా మనకు వస్తే కళ్ళు తలకి ఎక్కకూడదు. కళ్ళు పైకి వచ్చాయిరా వీడికి, కళ్ళు తల మీదే ఉంటున్నాయి, వాడిని అలా చూడాల్సిందే, వాడి కళ్ళకి మనం కనపడం అంటారు చూసారా. అంత గర్వంతో అంత శిఖరాగ్రం మీద ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అట్టళ్ళ తోడన్కో కోటల గట్టలు కన్గూలంద్రోచి క్రవ్యాదులతో జుట్టు బిడిసి దిక్పాలుర పట్టణములు గొని అతండు బలమున నదిపా. ఆ దానవుడు మహాకోపంతో ప్రహారీ గోడలపైనున్న రుజువులతో, కోట గోడలు అంటారు కదా, ఆ రుజువులు, కోటల మీద ఉన్నటువంటి రుజువులతో సహా పెద్ద పెద్ద కోటలని కూల్చివేసేస్తాడు. శిఖరాల్లాగా ఉంటాయి కదా కోట గోడలు అంటారు, వాటిని కూల్చేస్తాడట. చుట్టూ రాక్షస బలమును మోహరించి ఆ చుట్టూ తక్కడ వాళ్ళ యొక్క ఆ రాక్షస సమూహాలన్నిటిని కాపలా పెట్టేసి దిక్పాలకులని దాడి చేసేస్తాడు వాళ్ళ మీద. వాళ్ళ రాజధాని నగరములను కూడా ఆక్రమిస్తాడు. కృశలై సంప్రాపిత దుర్దశలై సంరక్షక శోగ్రదైతే అజ్ఞావసులై నిశలును దివములు దిశలెల్లను గట్టుబడియే దీనత అనగా. ఆ రాజు ఎలా చెప్తే, ఎవరే ఇదిగో ఇవాళ మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి అని ఆ రాక్షస శ్రేష్ఠులందరినీ కూడా చూసి పంపిస్తే ఆ దానుని యొక్క ధాటికిట రాత్రింబవళ్ళు లోకాలు అన్ని కృషించిపోయాట, దశలు దుర్దశను పొందాయట. దిశలు అంటే దిక్కులన్నీ కూడా పాపం వాటి కర్తవ్యాన్ని మానేసి ఎక్కడెక్కడ స్తంభించిపోయింది, లోకాలన్నీ కూడా కృషించిపోయి ఆ దానం దాటికి రాత్రింబవళ్ళు కూడా
సమస్త సృష్టి సమస్తం నిరంకుశుడైనటువంటి ఆ నిశాచరుని శాసనానికి వశమైపోయింది. మొత్తం అన్ని కూడా ఆయనకి ఆయన ఆయన సూర్యుడు వెలుగు అంటే వెలగాల్సిందే. ఇప్పుడు చీకటి కనిపించంటే చీకటి కన్నా అలా లోకమంతా అతి దీనంగా అతని ఆజ్ఞకు కట్టుబడిపోయాయి. మరియు ఆ దానవేంద్రుడు విద్రుమ సోపానంబులను మరకత మణిమయ ప్రదేశంబులను వైడ్యూర్య రత్న స్తంభ సముదాయంబులను చంద్రికా సన్నిభ స్ఫటిక సంఘటిత కుడ్యంబులను పద్మరాగ పీఠ కనక కవాట గేహళీ వేటంక వాతాయనంబులను విలంబమాన ముక్తా ఫలదామ వితాన శోభిత ధవళ పర్యంకంబులను వివిధ విచిత్ర విమానంబులను నిరంతర సురభి కుసుమ ఫలభరిత పాదప మహోద్యానంబులను హేమారవింద సౌగంధిక బంధుర సరోవరంబులను రమణీయ రత్న ప్రాసాద విశేషంబులను మనోహర పరిమళ శీతల మంద మారుతంబులను మృదు మధుర నినద కీర కోకిల కుల కోలాహలంబును కలిగి విశ్వకర్మ నిర్మితంబై త్రైలోక్య రాజ్యలక్ష్మి శోభితంబైన మహేంద్ర భవనంబు చొచ్చి. అక్కడ ఆ మహేంద్ర పర్వతుని అంటే అప్పుడు ఆ రాక్షసరాజు సుందరమైనటువంటి సురేంద్రుని యొక్క రాజమందిరం ఆక్రమించడానికి వెళ్ళాడు. ఆ ఇంద్రుడు గారి యొక్క సురేంద్రుడు సురులకు రాజు ఎవరు? ఇంద్రుడు కదా. ఆ ఇంద్రుని యొక్క మందిరాన్ని ఆక్రమించడానికి వెళ్ళిపోయాటండి. ఇవన్నీ అయిపోయాయి. ఇంకా ఇవన్నీ కూడా అది కూడా ఈయన చేతిలోకి రావాలి కదా. ఇంద్రుని యొక్క సింహాసనం కూడా అక్కడికి వెళ్ళాడు. వెడితే అక్కడ ఆ ఇంద్రభోగాలండి అంటాం కదా, అవి ఎలా ఉందో వర్ణిస్తున్నారు. ఎంత బాగుందో చూడండి. దేవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించిన మహాభవన వైభవం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఈయనకు కూడా అసలు ఒక మంచి వస్తువు చూస్తే దాన్ని పాడు చేయాలన్నటువంటి బుద్ధి, అదే రాక్షస ప్రవృత్తి అంటారు. ఏమిట్రా కోరుండి అలా విరక్కొట్టేసావు, కోరుండి దాంతో ఆడుకున్నావేంట్రా అంటూ ఒక గాజు ఏదైనా ఉంటే అదొక గుండ్రంగా ఏదో కనిపిస్తుంటే దాంతో ఇలా ఆడుతుంటే టక్కున పగిలిపోతుంది కదా. అలాగా ఒక మంచి వస్తువుని చూసి చక్కగా ఆనందించడం నేర్చుకోవాలి. అది ఉన్నందుకు వాళ్ళని సంతోషించడం నేర్చుకోవాలి తప్ప నాశనం చేయడానికి కాదు కదా. రాక్షస ప్రవృత్తి మనమే రాక్షసం, వేరే అసలు ఎవరు లేరండి. ఇప్పుడు ఈ కలియుగంలో చూస్తుంటే ఎన్ని రకాల వైరాలు పెట్టేసుకుని ఎవడన్నా పక్కవాడు బాగుంటే చాలు ఏదో అకారణంగా అసలు ఇంకా పోని వీడికి ఏమీ చేయరు, వీడు బాగుండడం పెడుతూ చూడండి కొన్ని వాళ్ళకి వేలు పెట్టి కొనుక్కుంటారు. ఆ కార్ల మీద రాయి వేయటం, లేకపోతే ఏదో జంతువు పెడుతుంటే దానికి కాళ్ళ మీదకి విసరడం, లేకపోతే ఒక అర్థం బాటం, ఇవన్నీ కూడా రాక్షస ప్రవృత్తి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అలాగా ఈయన ఇంకా ఎక్కువ వరాలు పొందేశాడు కనుక ఈయన ధ్వంసం చేసేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక వనరులను పాడు చేసుకోవడం, అలాగే ఏదైనా ఒక మంచి కట్టడాలు ఎన్నో చూస్తున్నాం మనం. ఇప్పుడు వేరే అంత ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. అలాగే ఈ అబలల్ని కూడా శిక్షించడంలో, వాళ్ళని లొంగ తీసుకోవడంలో కూడా ఆ ఇళ్ళని వీటిని ధ్వంసం చేసి వాళ్ళ పాపం ప్రాణమానాలని ప్రపంచంలో పెట్టేసి వాళ్ళని హింసించి, తల్లిదండ్రులను కూడా హింసించి, అలా ఎన్నో రాక్షస ప్రవృత్తులకి మనం చేసేటువంటి సమాజాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు ఈయన చేసింది అంత తక్కువే అనిపిస్తుంది చెప్పాలంటే. నిజంగా దేవశిల్పి అని ఇంత కష్టపడ్డాడు ఆయన. మనం ఏం కష్టపడకుండానే మనకిచ్చిన బుద్ధిని శక్తిని వృధా అయిన పనులకు ఉపయోగిస్తున్నాం. వీడైతే ఈ హిరణ్యకశిపుడైతే అంత తపస్సు చేశాడు. భగవత్ సంకల్పంతో వాళ్ళలా విరోధం పెంచుకున్నారు భగవంతుడి మీద. మనం కోరుండి పెంచుకుంటున్నాం. అది మనకి ఇప్పటికి రాక్షసుడికి అప్పటి రాక్షసుడికి తేడా అది అండి. నాకైతే అర్థమైంది అది. దేవశిల్పి అని విశ్వకర్మ నిర్మించిన మహాభవన వైభవం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ భవనం పగడాల మెట్లతో ప్రకాశిస్తోంది. విద్రుమ సోపానంబులు ఇంకా మరకత పగడాలతో అక్కడ ఎక్కడ చూసిన మరకతాలు మాణిక్యాలు. ఆ మరకత మణిమయ ప్రదేశంబులు, మరకతాలు మాణిక్యాలు ఏదో ఏంటి 8 రకాలైనటువంటి ఉంటాయి కదా, ఆ వాటిలో మరకత మణులు మాణిక్యాలు ఇవి. స్తంభాలు చూస్తే వైడూర్యాలతో రతనాలతో మెరిసిపోతున్నాయట. వైడూర్య రత్న స్తంభ సముదాయంబులు అంటే సమూహాలు, అవన్నీ కూడా అలా ఉన్నాయి. స్తంభాలు చూస్తేట వైడూర్యాలతోటి
రత్నాలతోటి మెరిసిపోతున్నాయట. పద్మరాగంబులు చంద్రికా సన్నిభ స్ఫటిక సంఘటిత కుజంబులు. ఇంకా గోడలు చూస్తే ఎలా ఉన్నాయి చూడండి. పద్మ ఆసనాలు కూడా, సింహాసనాలు కూడా పద్మరాగాలు చెక్కినటువంటి సింహాసనాలు, వెన్నెలల వంటి తెల్లని స్ఫటికాల గోడలు. స్ఫటిక అంటే చక్కని స్ఫటికాలతో నిండినటువంటి కుడ్యాలు అంటే గోడలు, బంగారపు తలుపులు, పద్మరాగ పీఠ కనక కవాట గేహలి వికంఠ స్ఫటిక చంద్రికాసన్యప స్ఫటిక సంఘటిత కుడ్యంబులు, పద్మరాగ పీఠ కనక కవాట గేహలి నివిటంక వాతాయనంబులు. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకుంటే కూడా మనకి అది భగవంతుని యొక్క సృష్టికి కొంచెం మనం ఆనందపడవచ్చు. స్తంభాలు చూస్తే వైడూర్యాలతో రత్నాలతో మెరిసిపోతుంటాయి. పద్మరాగాలు చెక్కిన సింహాసనాలు, వెన్నెల్ల వంటి తెల్లని స్ఫటికాల గోడలు, బంగారపు తలుపులు, అత్యున్నతమైన ద్వారాలు, అందాల కిటికీలు అన్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మనం చెప్పుకుందాం. ఇలాగా ఇంత వైభవంతో ఉన్నటువంటి ఇప్పుడు లేటెస్ట్ దీంట్లో అలాంటి ఇళ్ళు ఉన్నాయి, అలాంటి ఫెసిలిటీస్ ఉన్న ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇతర దేశాలతో పోటీ పడుతూ అక్కడ వాళ్ళని అనుసరిస్తూ అలాంటివన్నీ కూడా మన దేశంలో కూడా వచ్చేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా రకరకాల వైభవాలతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. మనం ఏదో తక్కువ స్థితిలో ఉంటాం, వాళ్ళు ఏదో ఆప్యాయంగా పిలుస్తారు, వెళ్ళి ఏదోటి పాడు చేయడము, అసూయ చెందడము అలాంటిది మనకి కూడకూడదండి. అవేవో ధ్వంసం, వాళ్ళకి ఒక దృష్టి పెట్టినట్టు వచ్చి అమ్మో వీళ్ళు వచ్చి వెళ్ళారు, ఇది నాశనం అయిపోయింది అనిపించుకోకూడదు. వాళ్ళ వృద్ధిలో ఉండాలి, బాగుంది అని మనస్ఫూర్తిగా సంతోషించగలగాలి. ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. మనోహరమైన ముత్యాల హారాలతో, దండలతో, తెల్లని పట్టు చాందినీలతో ఇలా పైన చాందినీలా కట్టుకున్నట్ట స్వాభిమానంగా ఉన్న పందిరి మంచాలు మనస్సును పరిమళం. ఇప్పుడు పందిరి మంచాలు లేవులండి. పూర్వం అయితే మా అందరికి కూడా పందిరి మంచాలే. వాటికి దోమలకి అప్పుడు ఏసీలు అవి లేవు కదా, అంత దోమతెరలు కూడా కట్టుకునేవాళ్ళం. ఆ పందిళ్ళకి చక్కగా అలంకారం చేసుకుంటుండారు. చాలా చక్కని పందిరి మంచాలు కాస్ట్లీ కూడా ఆ రోజుల్లో ఉండేవి. ఆ భవనం చుట్టూ అందమైన పెద్ద ఉద్యానవనం కూడా ఉంది. ఇప్పుడు ఇళ్ళు కట్టుకునడానికి చూసుకుంటున్నాం కదా, చుట్టూ ఆ లాన్లో ఉన్నాయా లేదా, మొక్కలకి ఉన్నందా లేదా, ఆడుకుంటుందా లేదా, ఇవన్నీ చూసుకుంటున్నాను కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఉద్యానవనం ఉంది. అక్కడ అతడు విహరించే రకరకాలైన విమానాలు కూడా ఉన్నాయట. అక్కడ చెట్లు నిత్యం సుగంధ సుమాలతో అంటే చక్కని పరిమళిస్తున్నటువంటి పూలతో, మధురమైన ఫలాలతో భారంగా వంగి ఉన్నాయి. చెట్లన్నీ కూడా ఫలపుష్పాలతోటి నిండి వంగిపోయినట్టు, ఆ బరువుకు వంగి ఉన్నాయట అవన్నీ కూడా. ఆ పక్కనే సుందరమైన సరస్సులు, అందులో నవ్వుతున్న బంగారు కమలాలు, సౌగంధిక పుష్పాలు. ఇప్పుడు వీళ్ళు స్విమ్మింగ్ చేసుకుంది దానికి అలాంటి ఉంటాయి కదా, ఇంకా అలాంటివన్నీ కూడా కథ. ఇక్కడ ఇంకా బంగారు కమలాలు, సౌగంధిక పుష్పాలు, రమణీయమైనటువంటి ఆ తాను చుట్టూతో రమణీయమైనటువంటి భవంతులు, అవన్నీ కూడా రత్నాలతో మనసును రంజింపజేస్తున్నాయి. ఆ ప్రదేశంలో పిల్లగాలులు చల్లగా మెల్లమెల్లగా వీస్తూ సువాసనలు విరజిమ్ముతున్నాయి. చక్కని మలై మారుతం వంటి మీదకి వస్తోంది. అక్కడే చిలుకల పలుకలు, కోకిళ్ళ పాటలు సుకుమారంగా తీయగా వినిపిస్తున్నాయి. లైట్ మ్యూజిక్లు, ఇప్పుడైతే పక్షులు లేవు కనుక లైట్ మ్యూజిక్స్ పెడుతుంటారు. ఇంట్లోనే ఇదేంటంటారు, స్పీకర్ లో పెట్టుకుని వాటిని అంటారు, ఇంట్లోనే థియేటర్లు అలాంటివన్నీ కూడా వచ్చాయి కదా. ఇవన్నీ చూసి ఆనందించడం నేర్చుకోవాలి. అటువంటి ముల్లోకాల ఐశ్వర్యంతో విరాజిల్లే దేవేంద్ర భవనంలోనికి హిరణ్యకశిపుడు ప్రవేశించాడు. ఇది కూడా ఇది కూడా మన శరీరం కూడా అలాగ స్వామి ఇచ్చిందే. కాకపోతే ఆ లోపల ఒక రాక్షసుడు ఉంటాడు, అహంకార మమకారులైనటువంటి ఆ రాక్షసుడు దాంట్లో ఉంటే అన్ని మనకి చెడ్డ బుద్ధులే వస్తాయి, చెడ్డ పనులే చేస్తాం. దితిపుత్రుండు జగత్రయైక విపుండై దేవేంద్ర సింహాసనోద్ధతుండై ఉండ హరాచ్యుతంబుజ భవుల్ తప్పంగ భీతిన్ సమాగతులై తక్కిన యక్ష కిన్నర మరుద్గంధర్వ సిద్ధాదులానతులై కాను కలిచ్చి కొల్తురతనిన్ నానా ప్రకారంబులన్.
ఇవన్నీ ఉంటే ఆయన ఒక్కడే అనిపిస్తుంటాడండి. ఆయనకి ఎవరన్నా బాడీ గార్డ్స్ ఉంటారంటే ఎందుకు ఉండరు? రాక్షస రాజ దేవేంద్ర సింహాసనంపై ఆ రాక్షసరాజు దేవేంద్ర సింహాసనంపై కూర్చొని త్రిలోకనాథుడయ్యాడు. అది కూడా అతను స్వాధీనం చేసేసుకున్నాడండి. ఇతని దర్పం చూసి బ్రహ్మ విష్ణు అవి అంతా ఈయన వెళ్ళేసరికి ఆయన ఇచ్చేస్తాడు భయపడిపోయి. ఇంకేముంది, అన్ని సొంతం అయిపోవాలని వరం కూడా ఉంది కదా ఆయనకి ఇచ్చేశాడు. రాక్షసరాజు దేవేంద్ర సింహాసనంపై కూర్చొని త్రిలోకనాథుడయ్యాడు. ఇతని దర్పం చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప తక్కిన దేవతలంతా భయభ్రాంతులైనారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రం సృష్టి స్థితి లయకారకులైనటువంటి వాళ్ళు. వీళ్ళకి త్రిలోకజ్ఞులు కనుక జరుగుతుంది, జరగబోయేది సరే, కానీ ఇంకా పెచ్చురాని పాపం పండాలనుకుంటారు కదా. అంచేత వాళ్ళు తప్ప అందరూ కూడా దేవతలందరూ కూడా భయభ్రాంతులైపోయారు. యక్షులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు మొదలైన వారంతా చేతులు మోడ్చి శిరస్సులు వంచి అమర విరోధి అని హిరణ్యకశిపునకు కానుకలిచ్చి అనేక విధాలుగా అడుగులొత్తుతున్నారు. కరుణించుమని శరణు వేడుకుంటున్నారు. నాయన కాస్త మా కన్న నీళ్ళు ఉంటే చాలు, మా జోలికి రాకయ్యా, నీ ఇష్టం, నీకు ఏది కాంటే అన్ని ఇచ్చేస్తా అన్నట్టుగా. చూడండి పాపం బానిసలుగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి లొంగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కాస్త ప్రాణాలతో ఉంచవయ్యా, కాస్త వేళ కింద తిండి నీరు పెట్టి చాలు, మాకు ఇంకేం అక్కర్లేదంటారు కదా. అలా కరుణించమని వేడుకోసాగాట. ఏ దిక్పాలురంచూచి నేడలుగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీద దాడి చనునో, ఏ ప్రాణులను చంపునో, ఈ దైత్యేశ్వరుండంచు ఒండరులు దారింద్రాదులు ఆస్థాన భూవేదిన్ మెల్లన చిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై. రోమాలు మనకి నిక్కపడుచుకుంటాయి ఎప్పుడు ఏదైనా బాగా సంతోషం కలిగితాయి, అలాగే ఏదైనా భయం కలిగినప్పుడు అలాగే అవుతాయి. కానీ ఇప్పుడు ఈ దేవతా సమూహాలు అన్నటికీ ఇక్కడట పాపం ఒళ్ళంతా గగుర్పాటుతోందిట. ఆ హిరణ్యకశిపుడు కొలువున్నటువంటి వేదిక వైపే ఇంద్ర పదవిని స్వాధీనం చేసుకున్నాడు, ఇంద్ర సింహాసనాన్ని. దాని మీద కూర్చుంటేట వీళ్ళందరూ కూడా ఇలా నిక్కి 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 చూస్తున్నట్ట. బాబాయ్, ఒక్క క్షణం వీడి వాళ్ళంతా ఇలా కూర్చుంటే బాగుండు, ఇంకో క్షణంలో వీడి బుద్ధి ఎట్టు పెడుతుందో, ఏ దిక్కు పెడుతుందో, ఎవరి మీదకి ప్రసరిస్తుందో అని భయభ్రాంతులై పాపం చూస్తున్నట్ట. తల్లి చూండి కోపంగా ఉంటే ఒక కేకలేస్తే అలా తొంగి తొంగి బిడ్డలు చూస్తారు. అమ్మో, ఈవిడ కోపం వస్తే మళ్ళీ వచ్చి ఏమిటో ఎప్పుడో గుర్తు టపటపా చూడండి. చాలా తమాషా ఉంటుంది మన ప్రవృత్తి కూడా. ఏదో కేకలేస్తాం, 2 దెబ్బలేస్తాం, మళ్ళీ ఏదో పని చేసుకుంటాం, మళ్ళీ ఒకసారి వాళ్ళ మీదకి తప్పు చేశాడా, లేకపోతే నా పరువుని బయట పెట్టాడా, ఏదో ఆ తట్టుకోలేని స్థితి వచ్చేసి మళ్ళీ వెళ్ళి ఎరా ఇప్పుడైనా అబద్ధం నిజం చెప్తావా అంటూ మళ్ళీ వెళ్ళి ఒక 10 బాత్ ఉంటుంది. అలాగా వీళ్ళు ఏ క్షణాన్న ఏ దిక్కు పెడతాడో, ఏం చేస్తాడో, ఎవరిని ధ్వంసం చేస్తాడో, ఎవరిని హింసిస్తాడో అని అనుకుంటున్నట్ట. ఈ రాక్షసరాజు ఏ రోజు ఏ దిక్పాలకుల మీదకు మండిపడతాడో, ఏ దేవుని బంధిస్తాడో, ఏ ప్రదేశంపై దాడి చేస్తాడో, ఎవరి ప్రాణాలు తీస్తాడో, ఎప్పుడు ఏమి ఆజ్ఞాపిస్తాడో అని ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు, ఇంద్రుడితో సహా ఆ దేవేంద్రుడితో సహా ఒక్కొక్కరు భయంతో ఒళ్ళు గగుర్పాటుతో హిరణ్యకశిపుడు కొలు ఉన్న వేదిక వైపుకే మెల్లగా నిక్కి నిక్కి చూస్తున్నారట. ఇలాంటి ప్రవృత్తి ఎప్పుడు కూడా కోరుకోకూడదండి. అలాంటి ప్రవృత్తికి మన మనసు పెడుతోంది అంటే వెంటనే జాగరూకులమే ఉండాలి. ఈ మనసు అలాంటిదే, ఎప్పుడు మంచి పనికి రాదు. ఆ మనసుని ఎప్పుడు తన మనల్ని ఎప్పుడు వశం చేసుకోవాలని చూస్తూ ఉంటుంది. అందుకోసమే మంచి ఆలోచనలు, మంచి పనికి టైంని ఉపయోగించుకోండి అని పెద్దలు ఘోషించేది అందుకే. ఈ మనసు చేసేటువంటి విచిత్రాలన్నీ కూడా అవి భగవంతుడు కూడా పట్టలేడు. కాతే అదే చెప్పుకుంటుంది, ఆ భగవంతుడి దగ్గర మాత్రం నా పప్పులు ఉడకవు అని. అది కోలాహలము మాని కొలువుండి సురలార తలంగి దేవింపుడి తాపసులారా, పణులెత్తకుడు నిక్కి పన్నగేంద్రములార, ప్రణుతులైత నుండి దిక్పాలులారా,
గానంబు చేయుడి గంధర్వవరులార, సందడిన్ పడకుడి సాధ్యులారా, ఆడుడి నిత్యంబులప్తరోజనులార, చేరిక మృక్కుడి సిద్ధులారా. శుద్ధ కర్పూర వాసిత సురభి మధుర భవ్య సునూతన మైరేయ పాన జనిత సుఖ విలీనత అమరారి సొక్కినాండు, శాంతి లేదండు నిచ్చలున్ చారులధిపా. అది ఇంకా ఈ నా సింహాసనం మీద కూర్చునేసరికి వీళ్ళ యొక్క అందరి యొక్క ప్రవృత్తులు ఎలాగా మారుతున్నాయో చెప్తున్నారు. అప్పుడు ఆ ప్రదేశం అంతా రాక్షసుల బాటలు తిరుగుతున్నారట. ఇంకా దాని మీద హిరణ్యకశిపుడు కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా అక్కడ రాక్షస భటులే పహరా కాస్తున్నారు. ఓ సురలారా, కోలాహలం కట్టిపెట్టి సరిగా సేవ చేయండి. ఇదిగో దేవతలారా, మీరేదో రోజు మీ చేసే కార్యక్రమాలన్నీ ఇప్పుడు తారుమారైపోయాయి, మీకు అవన్నీ కట్టిపెట్టేయండి. అదిగో మా ప్రభువుకు సేవ చేయండి. తాపసులారా, దానం వేస్తాడని దీవించండి. ఈ తపస్సు చేసుకుంటుంటారు మునులందరూ కూడా, పరమాత్మని మనసులో పెట్టుకుని చేసుకుంటారు. ఆ పరమాత్మని కాదయ్యా, ఇప్పుడు ఈ దానవేశ్వరుని దీవించండి, ఈయన వృద్ధిలో ఉండాలని కోరుకోండి. మీరు మంగళం పాడేది పరమాత్మ కాదు, ఇదిగో ఈ దానవేశ్వరుడికి దీవించండి. నాగేంద్రులారా, ఇదిగో నాగేంద్రుడు ఎప్పుడు ఆయనకి అందం వస్తే పడగ విప్పి ఆడుకుంటుండగారు కదా, మీరు కాస్త తలలు దించండి. మీ పొగరు అయిపోయింది, మీ వైభవం అయిపోయింది, కాస్త తలలు వంచి తిరగండి. దిక్పాలకులారా, వినయంగా నమస్కరించి వెళ్ళండి. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు పరిగెడతా అంటే కుదరదు. ఇదిగో మధ్యలో ఒకసారి ఆగి ఈయనకి నమస్కారం చేసి వెళ్ళండి. గంధర్వులారా, గానం చేయండి. ఇదిగో మా స్వామిని గురించి గానం చేయండి. సాధ్యులారా, సందడి చేయకండి, మీరు హడావుడి పడకండి. అప్సరసులారా, మీ ఆనందానికి మా ఆనందానికి కాదండి. ఇదిగో మీరు ఎక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మీరు అలా కొండ ప్రాంత విహరిస్తూ హాయిగా మీ ఇష్టం వచ్చినట్టు ఆడతానంటే కాదు. ఇదిగో ఇక్కడ మా ఆనందానికి ఆడండి. సిద్ధులారా, శిరస్సులు వంచి మొక్కండి. స్వచ్ఛమైన పచ్చ కర్పూరపు పరిమళాల తీయని మధువును త్రాగి సుఖంగా మా ప్రభువు నిర్దిస్తున్నాడు. ఇదిగో హాయిగా పచ్చ కర్పూరం పరిమళాలు, అలాన్ని పరిమళాలతో కూడినటువంటి చక్కని మధువుని త్రాగి మా స్వామి హాయిగా పడుకున్నాడు. అమరులారా, అల్లరి చేయకండి. రోజైతే ఓ కోలాహలం, అది ఎలా ఉంటుంది ఇంద్రభవనం దగ్గర, అవేమి ఇప్పుడు లేవు. కామ్గా ఉండండి, ఏమీ అల్లరి చేయదు, కిండ్ ఆఫ్ సైలెన్స్ లో ఉండాలి అని చెప్పేస్తున్నారు. అని రకరకాలుగా హెచ్చరికలు చేయసాగారు. ఆ రాజుగారు ఎలా అన్నా సరే వాళ్ళ కాపలా ఉండేవాళ్ళు ఇంకా కాస్త ఎక్కువ అథారిటీ చెలాయిస్తుంటారు కదా, అలా చేస్తున్నారు వీళ్ళు. లీలోద్యానులతా నివాసములలో లీలావతి యుక్తుండై, హాలాపాన వివర్ధమాన మదలోలావృత తామ్రాక్షుండై, కేళింతేలగ నేను తుంబురుండు సంగీత ప్రసంగంబులన్, వాలాయంబున్ కరంగ చేయుదుము దేవద్వేషి ఉర్వీశ్వరా. ఈయన భార్య పేరు లీలావతి, హిరణ్యకశిపుని భార్య పేరు లీలావతి. లీలోద్యానలతా నివాసములలో లీలావతి యుక్తుండై, హాల పాన వివర్ధమాన మదలోల ఆవృత తామ్రాక్షుండై, కేళిన్ తేలంగా నేను తుంబురుడును సంగీత ప్రసంగంబులన్, వాలాయంబున్ కరంగన్ చేయుదము దేవద్వేషి ఉర్వీశ్వరా అని ఏం చెప్తున్నారంటే, ధర్మరాజా, స్వర్గలోకంలోని శృంగార వనంలో పువ్వుల పొదరిళ్లలో హిరణ్యకశపుడు తన భార్య అయిన లీలాదేవితో విహరిస్తున్నాడు. వధువును సేవించడం వల్ల మదించిపోయి చెలించే ఎర్రని కళ్ళతో కేలా వినోదాలలో లీనమై ఉన్నాడు. ఆ సమయంలో నేను, ఇప్పుడు నారద మహర్షి కథ చెప్తున్నారు ధర్మరాజుకి జరిగిన కథ అంతా కూడా ఆయన చెప్తున్నారు. ఆ సమయంలో నేను, ఆ తుంబురుడు కూడా, వీళ్ళు గానం చేయడంలో ప్రసిద్ధులు కదా, తుంబురుడు నారదుడు. మేము అంటే నేను అంటే ఇక్కడ నారదుడు, తుంబురుడు కూడా మా వీణలపై సంగీతంలోని సరసమైన సంగతులు పలిగిస్తూ ఆ రాక్షసరాజును ఆనందపరుస్తూ ఉండేవాళ్ళం. ఇదిగో అయ్యా, మా గతి కూడా ఇలాగే పట్టింది. అప్పుడు ఆ దానవేశ్వరుని మేము సేవిస్తూ
అలాగే మేము ఆయన్నే నారాయణ అన్నం మానేశారు. ఏ హిరణ్యాక్ష హిరణ్యాక్ష హిరణ్యకశిప అని మేము అలాగా గానం చేస్తున్నాం. ఆ సమయంలో నేను తుంబురుడు కూడా మా వీణలపై సంగీతంలోని సరసమైన సంగతులు పలికిస్తూ ఆ రాక్షసి రాజు ఆనకై కొనున్ జాగింపండు దైత్యుండు అమర సంఘంబునకున్. యజ్ఞయాగాదులు చేస్తే ఆ ఆవిర్భాగాన్ని దేవతలు తీసుకుంటారు కదా. ఎవ్వరికి దేవతలు లేదు, ఎవడు లేడు, ఎవ్వరికి ఇచ్చేవాడు కాట. వాళ్ళకి అసలు దక్కనిచ్చేవాడే కాట. ఎంత ఒక రాక్షస ప్రవృత్తి అంటే ఎలా ఉంటుందో ఈయన అది హిరణ్యకశిపుడే. భూలోకంలో యాజ్ఞికులు యాగాలు చేస్తుంటే ఆ దానవేంద్రుడు తానే వచ్చి యాగాల్లో దేవతలకు రావాల్సిన ఆవిర్భాగాలను స్వయంగా బలాత్కారంగా తీసుకొని వెళ్ళేవాడు. అంతేకాని దేవతలను అటు కన్నెత్తి చూడనిచ్చేవాడు కాదు. అసలు ఆడుకుంటుంది, ప్రాణం ఉంటే చాలు అనుకున్నట్టున్నారు వాళ్ళందరూ. పాపం కన్నెత్తైనా ఈ యజ్ఞాలను వేగాలకి అసలు రానిచ్చేవాడే కాదు, చూడనిచ్చేవాడే కాదు. వాటిని వాళ్ళకి దక్కనిచ్చేవాడు కూడా కాదు. అవన్నీ కూడా ఆయనే తీసేసుకునేవాడు. సకల మహాద్వీప సంహిత విశ్వంభరాస్థలిని తన్నుక పండు సస్యచయము కామధేన్వాదుల కరణి నర్దులు కోరు కోర్కులు గగనంబు గురియుచుండు వన నిధులేడును వాహిని సందోహములును వీచుల రత్నముల వహించు ఉర్వీరుహంబులు నొక్క కాలమున అఖిలత్తు గుణముల అతిశయిల్యు అంబు సంపూరిత ద్రోణులగుచు నొప్పున్ పర్వతంబులు దిక్పాల వివిధ గుణములెల్లను తానే కైకొనుచు దైత్య విభుండు త్రైలోక్య రాజ్య సమృద్ధి నుండా. ఎవరు ఏ పని అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క కామధేను ఉంటుందంటే అది కోరికలు ఇస్తుంది. కల్పవృక్షము అంటే అలా ఒక్కొక్కటి ఏది చేసేదన్నీ కూడా వాటి ఫలాలన్నీ కూడా ఆయనే అనుభవిస్తున్నట్ట. సమస్త దిక్పాలకుల గుణ విశేషాలతో రాజులతో ఆ రాక్షసరాజు పరిపాలిస్తుంటే 3 లోకాలు కూడా పాడి పంటలతో రత్నరాశులతో సకల ఐశ్వర్యాలతో నిండి ఉండేవి. అన్నీ కూడా ఇలాగ సమస్తం వృద్ధిలో ఉన్నాయి. కానీ ఎవరు కూడా స్వతంత్రం అనుభవించడానికి లేదు. సకల ద్వీపాలలో భూమండలమంతా దున్నకుండా పంటలు పండేవి. కామధేనువు కల్పవృక్షం వల్లే అద్దులు కోరిన విధంగా ఆకాశం వర్షించేది. సప్త సముద్రాలు నదాలు రత్న రాశులను ఇస్తూ ఉండేవి. వృక్షాలు ఒక్క కాలంలోని అన్ని విధాల ఋతు ధర్మాలు కలిగి రకరకాల పువ్వులు పండ్లు ప్రసాదించేవి. కొండ లోయలు నదీ జలాలతో నిండి కన్నుల పండుగగా కనిపించేవి. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహిగుణాప్తయే చక్రవర్తి